టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు దాడులు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డేటా అంశం తెలంగాణ పోలీసులకు ఏమీ సంబంధమని ఆయన అన్నారు. టీడీపీ జోలికి వస్తే అంతు చూస్తామన్నారు. నిన్న తాజాగా ఒక కేసు పెట్టారు. అది ఏంటంటే మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్లో ఉండే పోలీసులు కాపాడతారంట. ఏం తమ్ముళ్ళు మీరు ఆలోచించండి, డేటా మంది, ఆస్తి మనది. మన ఆస్తి దొంగలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం. అవునా? ఏం తమ్ముడు అవునా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే మన వాళ్ళు మన పార్టీ వ్యవహారాలు హైదరాబాద్లో వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళు మన పార్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటే మనం వాళ్ళ దెబ్బతీయడానికి, మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టే సమస్య లేదు. డేటా అనేది వ్యక్తిగత ఆస్తి, మా ఆస్తి అది. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని. అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా. మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఓటు తీయేస్తారు, రేపు మీ ఆస్తులు కూడా కొట్టేస్తారు. చాలా దుర్మార్గులు వీళ్ళు. అందుకే మా తమ్ముడు చెప్పినట్టు వీళ్ళకు బాగా అలవాటు ఇవన్నీ దొంగతనాలు చేయడం, ఏటీఎంలలో డబ్బులు కొట్టేయడం, ఫేక్ నోట్లన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం, భూ కబ్జాలు చేయడం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారంగా దొంగ సారా వ్యాపారం చేయడం ఇప్పుడు మన మీద పడుతున్నారు. నా దగ్గరికి వస్తే మాత్రం మర్యాదకు మర్యాద, ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు కలిసిన ఏమీ జరగదు. ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు చేసే దాడులన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. నా సంకల్పం దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం. ఏ పని అనుకున్నా గట్టిగా చేస్తాను. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటా, పిచ్చగా చేస్తే కూడా నేను లెక్క పెట్టుకోను. ఆ రోజు మీరు చూశారు 24 క్లేమోర్ బాంబులు పేలిస్తే దానికే భయపడి నేను ఇలాంటి చాటాకులు చెప్పుడుకు నేను భయపడను.